ఈ టవర్స్ మ్యాక్సిమం 42 రోజుల్లో ఒక సింగపూర్ దుబాయ్ లాగా అవుతుంది అనుకుంటాను. ఈ ఏరియా 45 కాదు, ఇది చాలా ఎక్కువ ఉంటుంది. కొల్లూరు ఇలాంటి వీడియోలు తీయడానికి కూడా లేదు ఉంది పక్కకి. అది 57 ఫ్లోర్లు, దాని 2 వీడియోలు ఉన్నాయి. ఒకసారి అందరికీ నమస్తే. మన కామెంట్లు నిన్న ఒకటి మీకు లైక్లు ఎక్కువ వస్తే చెప్పి వీడియో తీస్తా అని చెప్పిన కదా, ఆ కామెంట్లో ఒక కామెంట్ పెట్టారు. పిన్నమని నాగేశ్వరరావు గారు ఒక కామెంట్ అదే చేశారు. కాజాగూడ చౌరస్తా గురించి చెప్పండి అని చెప్పి. ఇదిగోండి ఇక్కడ చూడవచ్చు మీరు, ఇది కాజాగూడ చౌరస్తా. ముందు కనపడుతున్న బిల్డింగ్ అయితే 20,000 మంది దీంట్లో జాబ్ చేస్తారంట. ఇవి ఇక్కడ లెఫ్ట్ బండ్లా అని చూసారా, ఈ రోడ్డు, ఈ కార్లు పోయే రోడ్డు స్ట్రైట్కి పోయి రైట్ తీసుకుంటే షేక్పేట ఫ్లైఓవర్ వస్తుంది. ఫ్లైఓవర్ పక్క నుంచి లెఫ్ట్ తీసుకుంటే హైటెక్ సిటీ పోయే రోడ్డు. ఇప్పుడు కోకాపేట వైపు వెళ్ళాలి కాబట్టి ఇక్కడ కార్ అయితే నేను రైట్ తీసుకుంటున్నా. ముందు కనపడుతున్న ఆఫీస్ కూడా మనం ఇంతకుముందు కన్స్ట్రక్షన్లో ఉండేప్పుడు పెట్టినాం. ఎదురుగా కనపడుతుంది నార్సింగ్ కోకాపేట పోయే రోడ్డు. ఇక్కడ రైట్ తీసుకుంటే ఇక్కడ నుంచి నానకరామగూడ సర్కిల్ వస్తుంది. కోకాపేట స్ట్రైట్ పోయి రైట్ తీసుకుంటే కోకాపేట, స్ట్రైట్ పోతే నార్సింగ్. ఇది కూడా సాఫ్ట్వేర్ ఆఫీసే. ఒక 20,000 మంది అయితే దీంట్లో జాబ్ చేస్తారంట. కాజాగూడ చౌరస్తా, కాజాగూడ సర్కిల్ అని కూడా అంటారు. ఇది ఇక్కడ చూడవచ్చు మీరు. సర్కిల్లో నుంచి ఎటు బండ్లు వస్తాయో ఇప్పుడు ఒకసారి యూతాయనండి. ఇక్కడ ఈ బండ్లు అని చూసారా, ఇది ఈ రోడ్ బండ్లాగా ఉండేది చూసారా. ఇది షేక్పేట ఫ్లైఓవర్ దిగిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే ఈ రోడ్లోకి వస్తాము. మెహదీపట్నం సికింద్రాబాద్ కూడా రావచ్చు. ఇక్కడ నుంచి తీసుకుంటే అటువైపు చూసారా, అది మన త్రిపుర నుంచి దిగితే ఆ రోడ్లోంచి ఇక్కడ ఇటు కోకాపేట పోవాలంటే ఇట్లా వెళ్ళొచ్చు. ఈ రోడ్డును చూసారా, ఇది లోపలికి నానకరామగూడ సర్కిల్ లోపలికి వెళ్ళింది. ఆ సర్కిల్ నుంచి లెఫ్ట్ రైట్ అలా పోవడానికి ఇట్లా పోవచ్చు. ఈ రోడ్డు ఏడీపీ ఆఫీసు, కృష్ణ గారి విజయ కృష్ణ గారి టవర్స్ అలాంటి రైట్ సైడు. అదే రోడ్డు స్ట్రైట్కి వెళ్తే ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను నేను. ఇది కాజాగూడ సర్కిల్ గురించి మన నాగేశ్వర గారు కామెంట్ చేయబట్టి ఇక్కడికి వచ్చి వీడియో తీయడం జరుగుతుంది. దాంట్లో కూడా లైక్లు బాగా ఇచ్చారు. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఆ సాఫ్ట్వేర్ ఆఫీస్ పేరు అయితే చూడవచ్చు మీరు. దీంట్లో 20,000 మంది అయితే జాబ్ వస్తుందంట. ఆ బోర్డులో చూస్తున్నట్టయితే ఇదిగో ఇప్పుడు మనం చెప్పింది ఇదే. ఇటు ఫస్ట్ చూడండి, సర్వీస్ రోడ్డు నార్సింగ్, ఓఆర్ఆర్ టోల్ రోడ్డు, ఆర్జీఐ ఎయిర్పోర్ట్ అంట, నానకరామగూడ విలేజ్ గచ్చిబౌలి ఆ రోడ్డు. ఇప్పుడు నేను చెప్పిన కదా ఇంతకుముందు ఆ రోడ్డు. అట్లా పోతే మనం ఇప్పుడు ఈ రోడ్లో పోతున్నాం. ఇదే కోకాపేట పోయే రోడ్డు. ఈ రోడ్డు నార్సింగ్ పోయే రోడ్డు. అక్కడ బోర్డు కూడా కనపడుతుంది చూసారా. అక్కడ నుంచి రైట్ తీసుకుంటే కోకాపేట పోద్ది. ఇది కొత్తగా కడుతున్నా 2 ఆఫీసులు. నేను 1 ఇయర్ బట్టి ఈ 2 ఆఫీసుల గురించి అయితే వీడియో పెడుతున్నా. బోర్డు ఒకటి చెట్టు లోపల ఉంది. ఈ బోర్డు ఎట కనపడితే ఎవరికైనా చూడాలన్నా ఈ బోర్డులో క్లారిటీగా ఉంది. నార్సింగ్ కోకాపేట రోడ్డు. ఇప్పుడు మనం పోయేది ఇది నార్సింగ్ కోకాపేట పోయే రోడ్డు. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో పెడతా మీకు. అది కూడా తీసి అది ఆఫీసు, విజయ కృష్ణ గారి టవర్స్ అలాంటి ఇల్లు అలాంటి వీడియోస్ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతా. మీకు అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళీ ఒకసారి చెబుతున్నా చూడవచ్చు. కాజాగూడ సర్కిల్ మీకు గడపడుతున్న 2 ఆఫీసులు నానకరామగూడ సర్కిల్లో ఉన్న ఆఫీసులు ఇవి. ఇది కానీ స్టార్ హాస్పిటల్ చూసారా, ఆ 2 మీకు నెక్స్ట్ వీడియోలో క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం కోకాపేట వైపు వెళ్తున్నాం. కోకాపేట నార్సింగ్ స్ట్రైట్కి వెళ్తే నార్సింగ్, రైట్ తీసుకుంటే ఓఆర్ఆర్ నుంచి కోకాపేట. బోర్డులో కూడా క్లియర్గా ఉంటున్నాయి. ఇదే ఎయిర్పోర్ట్ కూడా పోవచ్చు. ఆ ముందు కనపడుతున్న రైట్ సైడ్లో మన అపోలో హాస్పిటల్ వెరైటీగా ఉంది, బాగా కనపడుతుంది. ఆ తర్వాత ఏడీపీ ఆఫీస్ కూడా చూడండి ఎంత పెద్దగా కనపడుతుంది. ఇటువైపు కూడా నైట్లో లైటింగ్తో కూడా చాలా బాగా కనపడుతుంది. ఇటు సైడ్ మొత్తం ఇది కూడా ఒక ఆఫీసే. ముందు మొత్తం కన్స్ట్రక్షన్, మై హోమ్, అవతారు, రాజపుష్ప అలాంటివి ఉన్నాయి ఈ రోడ్లో. గచ్చిబౌలి హైటెక్ సిటీ నుంచి వస్తే ఓఆర్ఆర్ పక్కన ఇక్కడ స్ట్రైట్గా రావచ్చు. ఇదే రోడ్డు పైన బండ్లు అతనే చూసారా, ఆ బండ్లు స్ట్రైట్గా రావడం ముందుకు వచ్చింది అది తిరిగేది. ఇదే ఇంతకుముందు చెప్పింది మన అపోలో హాస్పిటల్. ఇప్పట్లో ఈ ట్రాకు సైకిల్ నడపడానికి కానీ వేసారు. ఇది ఇక్కడే ఒకళ్ళకి పెద్ద కర్మ అట్లా చేస్తే కొంచెం గొడవ అయింది. కింద చేయకూడదని చెప్పి న్యూస్లో కూడా వచ్చింది. ఈ సైకిల్ ట్రాక్ ఎవరు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎవరు వాడట్లేదు. కొంచెం వచ్చినట్టు కూడా ఏమైనా అవ్వట్లేదు మనకైతే. ఈ విధంగా కోకాపేట పోయే రోడ్ అయితే మీకు ఈ విధంగా చూడొచ్చు. మీరు ముందు చూస్తున్న ఈ టవర్స్, బిల్డింగ్స్, హాస్పిటల్
సాఫ్ట్వేర్ ఆఫీసులు. మీరు కామెంట్లో ఏం అడిగినా కానీ నేను కొంతవరకు చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తా. వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మీ లైక్తోనే నాకు ఇంకా బూస్టింగ్ వద్దే, మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుందని నేను ఆశిస్తున్నా. మీరు ఇలానే ప్రోత్సహిస్తే నేను మొత్తం ఏరియా మొత్తం వీడియో తీయడానికి సిద్ధంగా ఉన్నా. ఇట్లా ఓఆర్ఆర్ పైన కూడా ఒక రౌండ్గా మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఉందని చెప్పి ఒక వీడియో కూడా ఛాలెంజ్గా ఒక వీడియో తీస్తా. ఇప్పుడు కాదు, అది తర్వాత, ఇదంతా అయిన తర్వాత చూద్దాం. మీరు చూపించే ఇంట్రెస్ట్ని బట్టి, మీరు ఇచ్చే ప్రోత్సాహాన్ని బట్టి మరొక వీడియో చేయడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నా. ఓఆర్ఆర్ మొత్తం రౌండ్గా ఏమేమి ఉన్నాయని చెప్పి ఒక వీడియో కూడా తీద్దామని అనుకుంటున్నా. 1 year బట్టి అనుకుంటున్నా, కుదరట్లేదు. కొంచెం ఫుల్ వీడియో అనేది రీచ్ రాలేదు అంతకుముందు, అందుకని తీయలేకపోయినా. ఇప్పుడు మాత్రం తీయడానికి సిద్ధంగా ఉన్నా. ఇలానే నిన్న ఒక వీడియో పెడితే మనకి ఒక 300 లైక్లు ఇచ్చారు. నేను ఒక 500 వరకు, ఒక 1000 వరకు అడిగిన. 500 లైక్ 1 dayలోనే వచ్చినాయి. ఓకే, థ్యాంక్ యూ. అంత ఇది 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు ఉన్నప్పుడు మనం స్టార్ట్ చేసిన వీడియో. ఈ టవర్ కూడా పెట్టినాం. హైటెక్ సిటీ గచ్చిబౌలి ఆ ఏరియా నుంచి వస్తే ఇక్కడ ఒక ఆయిల్ ట్యాంకర్ దిగుతుంది చూసారా, అక్కడ ఉందో దిగేది ఓఆర్ఆర్ నుంచి, RRR నుంచి. ఇక్కడ నుంచి దిగిన తర్వాత ముందుకు పోతే రైట్ సైడ్ తీసుకుంటే ఓఆర్ఆర్ కింద నుంచి కోకాపేట వెళ్ళే రోడ్డు. ఇప్పుడు మీకు కనపడుతున్నాయి మొత్తం అవి కూడా గృహప్రవేశం కాలేదు, ఇంకా ఓపెన్ అవ్వలేదు, అన్నీ కొత్త కన్స్ట్రక్షన్లే. ముందుకు పోయిన తర్వాత రాజపుష్ప, మై హోమ్ అవతార్ అలాంటివి ఉన్నాయి, అవి ఓపెన్ అయినాయి. దాంట్లో మొత్తం సేల్ అయినట్టుండే ఉంటున్నారు అక్కడ. రోడ్లో ముందుకు పోతే లెఫ్ట్ సైడ్ ఉపయోగంటే బాగుంటుంది కదా. ఈ విధంగా ఈ టవర్స్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అనుకుంటేవి. ఈ కన్స్ట్రక్షన్ ఇవి కూడా పాత వీడియోలు ఉన్నాయి, మీరు ఒకసారి వీడియోలు కూడా బ్యాక్ వెళ్ళి చెక్ చేయండి. ఇవన్నీ తీసినాయి. ఇది కూడా మెయిన్ ఆక్షన్ ఉంది. ఫోన్ నెంబర్లు పెట్టచ్చో పెట్టకూడదు మరి నాకేదో తెలియక పెట్టేస్తున్నా, ఎవరికైనా పనికొస్తాయని చెప్పి. వీళ్ళు బయటే పెట్టారు కాబట్టి పెట్టడంలో తప్పు లేదేమో అన్నట్టు పెడుతున్నా నేను. నా వల్ల వాళ్ళకి కూడా వెళ్ళిపోయి ఒక సేల్ అయితే మంచిదే కదా. ఒక ముఖ్యమైన విషయం, ఇలాంటి టవర్స్లలో కానీ ఇట్లా వీటిలో కానీ ఎవరు కూడా వీటికి బోకర్లు ఉండరు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. నా వీడియో ద్వారా ఇది ఒకటి చెబుతున్నా, నాకు తెలిసిన విషయం. డైరెక్ట్ ఆఫీస్ టు కస్టమర్ టు ఇదే ఆఫీస్ నుంచి మీకు మొత్తం క్లియర్గా చెబుతారు. నెంబర్లు అంతా పిలిచి ఓనర్ టు కస్టమరు 2 ఉంటాయి, మధ్యలో బోకర్లు ఎవరు ఉండరు. మీరు ఎవరన్నా మేము ఒప్పిస్తామని చెప్పి తీసుకొచ్చినా కానీ నమ్మొద్దు ఆ మాటలో. మీరు డైరెక్ట్గా వచ్చి ఆఫీస్కి వచ్చి మాట్లాడుకొని ఇలాంటి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ ఆఫీసులకు వచ్చి మీరు క్లియర్గా తెలుసుకొని తీసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా చాలా నెంబర్లు అవైలబుల్గా ఉన్నాయి, మీరు అన్నీ అట్లా తెలుసుకోవచ్చు. మధ్యలో ఎవరు మాటలు వినొద్దు, దీనికి బోకర్లు ఉండరు. నేను చెప్పేది అదే, నాకు తెలిసిన వారికి ఓనర్ టు కస్టమరు ఉంటారని చెప్పి అయితే నాకు తెలుసు కొంతవరకు. ఏదో నాకు తెలిసిన వారు చెబుతున్నాడే, దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే కొద్దిగా మందించాలి అక్కడక్కడ ఏమన్నా. వీళ్ళు కూడా లోపల పిలిచి మనకి చక్కగా చెబితే మంచిగా వీడియో తీసి పెడతాం, లోపల ఫ్రీగానే డబ్బులు తీసుకోం. కానీ ఇప్పుడే చెప్పినాం మళ్ళీ అప్పుడే లోపల పిలవమని అంటారేంటి అనుకుంటున్నారా? డైరెక్ట్ వాళ్ళ ఆఫీసు, యూట్యూబ్లో యాడ్ చేస్తుంటారు ఇలాంటివన్నీ. లోకో హిల్స్ జంక్షన్ అంట. ఉప్పారగూడ, మణికొండ, చిత్రపూరి కాలనీ అంటే చాలా ఫేమస్. ఇది కూడా తీద్దాం. ఈ ఏరియాలో కూడా చాలా టవర్స్ ఉన్నాయి. ఇది సార్ నెక్స్ట్ తీద్దాం. కొంచెం అక్కడ వరకు మై హోమ్ వరకు పోయి రిటర్న్ అవుతా. అక్కడ నుంచి నాకు కొంచెం పని ఉంది. మై హోమ్ అవుతారు ముందు కనపడేది. ఒకటి మర్చిపోయినా, ఈ ఏరియాలో మొత్తం ఈ టవర్స్ మ్యాక్సిమం 45 ఫ్లోర్లు కడుతున్నారు. 40 నుంచి 61 ఫ్లోర్ వరకు కూడా పర్మిషన్ ఉందంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే 45 ఫ్లోర్లు అయితే అవుతున్నాయి. ఏరియా మొత్తం రానున్న రోజుల్లో ఒక సింగపూరు, దుబాయ్ లాగా అవుతుంది అనుకుంటాను ఈ ఏరియా. ఇదిగోండి బోర్డు ఆడ కొల్లూరు, కోకాపేట ఫైనల్ డిస్ట్రిక్ట్ అని ఉంది చూసారా. ఇదిగోండి చూడండి ఎన్ని ఫ్లోర్లు, 45 కాదు, ఇది చాలా ఎక్కువ ఉంటుంది. ఇది నాకు తెలిసి ఏదో ఆఫీస్ పర్పస్ అనుకుంటున్నా.
చాలా ఎత్తు, చాలా ఫ్లోర్లు ఉంది. ముందుగా కనపడుతుంది చూసారా రాజపుష్ప. దాంట్లో వద్దులే మనం రేటు చెప్పకూడదు. ఇవి అయిపోయినట్టుండే దీంట్లో మొత్తం. ఇదిగోండి ఇలా కొన్ని ఇంతవరకు అయితే తీయగలుగుతున్న వీడియో. జయపేర్ కన్స్ట్రక్షన్ చూసారా. ఇవ్వండి బోర్డులో ఉండి తీయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు లైక్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. లైక్లు, కామెంట్. ఈ నుంచి కోకాపేట రైట్ సైడు, నార్సింగ్ స్ట్రైటు. మరొకసారి ఇతను గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్లైఓవర్ నుంచి కోకాపేట పోయే రోడ్డు, అది నార్సింగ్ పోయేది. మీకు అర్థమైంది అనుకుంటున్నా. స్ట్రైట్ అది. ఇది కోకాపేట పోయే రోడ్డు. కొల్లూరు ఇలాంటి వీడియోలు తీయడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాం. మీరు కామెంట్లు, లైక్లు మర్చిపోవద్దు. ఇది సాఫ్ట్వేర్ ఆఫీసే. పక్కన ఏదో హాస్పిటల్, కంటి ఆసుపత్రి ఏదో ఉంది పక్కకి. ఆ 57 ఫ్లోర్లు మనం అంతా పెట్టినాం. దాన్ని మూడు సార్లు ఏం పెట్టినాం ఫుల్ వీడియో. అది క్లియర్గా ఉంది. అది కూడా ఒకసారి చూడండి. ఎదురు కనపడుతుంది కదా 57 ఫ్లోర్లు. అది ఒకటే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. అంత ఎత్తులో ఉన్న టవర్స్ అది ఒకటే కంప్లీట్ అయింది. అంటే 2027 వరకు ఏదో అన్నారు కంప్లీట్ అయిద్దని. ఫస్ట్ అది 57 ఫ్లోర్లు. దాని 2 వీడియోలు ఉన్నాయి. ఒకసారి మీరు బ్యాక్కి వెళ్ళి చూడండి. ఇది కోకాపేట పోయి స్ట్రైట్గా వెళ్తే కోకాపేట అక్కడ ఎదురుగా కనపడుతున్నా. ఇంకా అక్కడ 3 సాఫ్ట్వేర్ ఆఫీసులు ఏమో ఉన్నాయి. అవి కూడా వీడియో తీసి పెడదాం. ఇగోండి ఇక్కడ ఫ్లైఓవర్ కింద నుంచి, ఓఆర్ఆర్ కింద నుంచి పక్కకు వస్తే రైట్ సైడ్లో ఇవి ఉన్నాయి. ఇక్కడ కంటి ఆసుపత్రి ఒకటి ఉంది, శంకరాయ హాస్పిటల్ అని. ఈ విధంగా ఫోన్ అయితే చాలా వీట్ ఎక్కింది ఈ రోజు వరకు. ప్రస్తుతానికి వీడియో మళ్ళీ ఒకసారి ముందుకు పోయి దీనికి వీడియోకి మీకు ఎలా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారో దాన్ని బట్టి నేను ముందుకు ఇంకా కోకాపేట ఇక ముందుకెళ్ళి ఆ వీడియోలు కూడా తీయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఎక్కడికైతే ఈ రోజుకి ఈ వీడియో ఇక్కడ ఆపుతున్నా. మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు మళ్ళీ ఒక వీడియో తీస్తా. ఈ వీడియోకి వచ్చే ఇంట్రెస్ట్ని బట్టి